ప్రభు అయిన యేసుక్రీస్తునందు నాకు మిక్కిలి ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచిన భారమును బట్టి, హృదయపూర్వకమైనటువంటి దేవుని ఎడల, ఆయన ప్రజల ఎడల ఉన్న ప్రేమను బట్టి, దేవుడు అప్పగించిన పని భారమును నిర్వహించడానికి మీ ఎదుటకు దేవుని వాక్యంతో వస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా ఈ వాక్యములను నిరర్ధకం చేసుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, మీకు సమయం దొరికిన కొలది దేవుని యొక్క వర్తమానాన్ని దయతో, ప్రేమతో స్వీకరించవలసిందిగా, మీరే కాకుండా మీతో ఉన్న ప్రియులకు ఈ వర్తమానములను అందచేయవలసిందిగా కూడా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు సుధీర్ మొండితోక. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. దేవుని సేవకుడిగా గత 40 సంవత్సరాల పైచలకు పరిచర్యలో ఉంటున్నాను. దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని, మీ సహోదరుడిగా, మీ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధిని కోరుకుంటున్న వాడిగా మీ ఎదుటకు ఈ వర్తమానంతో ప్రతిదినము వస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. దయచేసి మీ తోటి వారికి, మీ కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు, ఎవరికైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన వారందరినీ ప్రోత్సహించి వర్తమానం వినవలసిందిగా నా తరఫున మీరు ప్రేమతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సరే, చాలా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మిక్కిలి కృప కలిగిన మా దేవా, మా రక్షణ దుర్గమా, మాకు చాలిన దేవా, మా ప్రతి అక్కర తీర్చగలిగిన శక్తిమంతుడా, ఎంతో ఐశ్వర్యవంతుడవు, మా ప్రతి పాపమును క్షమించుటకు కనికర కటాక్షములు మా ఎట్ల కలిగి ఉన్న దేవుడవు. నీ ఉచిత కృప చేత మా ప్రతి పాపమును, బలహీనతను క్షమించి తొలగించి నీ కొరకై మమ్మలను, నీ కుమారుడైన తండ్రి, ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు కొరకై మమ్మల్ని స్థిరపరచుకుంటూ, బలపరుచుకుంటూ పరిచర్యలో వాడుకుంటున్నందుకు వందనాలు. అనేకులను దర్శించుటకై వేరే మార్గం లేనందువలన అపవాది ఏ యొక్క మీడియాను వినియోగించుకొని లోక ప్రజలను గలిబిలి చేయించున్నాడో, అట్టి ఆయుధమనే నీ బిడ్డలమైన మాకును నీవు అనుగ్రహించి ఉన్నావు. అనుగ్రహించిన కొద్దిపాటి వనరులతో మేము మిమ్మల్ని ప్రయాసతో మీ సేవ జరిగించడానికి, అనేకులను పురికొల్పటానికి, మీ రాజ్య నివాసులుగా చేయటానికి, మీ వర్తమానములు, ఆత్మ సంబంధమైన ఈ మేలుకరమైన సందేశములు అనేకులను పురికొల్పటకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ ద్వారా నన్ను శుద్ధీకరించుకొని క్లారిటీని నాకు ఇచ్చి వినువారికి కూడా మంచి మనస్సు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మిక్కిలి ప్రియులారా, ఈ ఇంట్రడక్షన్ చేయడానికి, ఈ మాటలు చెప్పడానికి 2 నిమిషాల 49 సెకండ్లు, దాదాపు 3 నిమిషాలు అయిపోయింది. సమయం యొక్క విలువ బాగా తెలుస్తూ ఉంది. అనేకుల యొక్క రక్షణ భారము, బాధ్యత, అనేక క్రైస్తవ బిడ్డల యొక్క కుటుంబ జీవనము, ఆత్మ సంబంధమైనటువంటి నిర్వహణ విధానము, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని బలపరచుకోవడానికి అవసరమైనటువంటి ఉపదేశాలు. మరి అల్పుడనైన, అయోగ్యుడనైన నన్ను ప్రభు పిలుచుకొని గత చాలా కాలముగా ఎన్ని శ్రమలు నా జీవితంలో ఎదురైనా యేసయ్యను సేవించుటే ధ్యేయంగా పెట్టుకున్నాను. కడు దీన స్థితిలో శ్రమలు సహిస్తూ కూడా యేసయ్య కృప కొరకై వేడుకుంటూ ఉన్నాను. దయచేసి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. అలాగని దేవుని కృప మన యందు కార్యసిద్ధి కలుగు చేయనుగాక. ఈ సాయంకాల సమయంలో నేను ఆత్మలో పురుకొల్పబడుచున్న విషయం ఏంటంటే, అనేకుల ఎడల మనకు ఉన్నటువంటి వైఖరి ఏమిటంటే, చాలామంది మనకు తెలియక తెలుసో మనం అందరి ఎడల వాడు అలాంటివాడు, వీడు ఇలాంటివాడు, ఫలానా వ్యక్తి పనికి మాలినవాడు అని మనం భావిస్తూ ఉంటాము, డిస్కౌంట్ చేసేస్తూ ఉంటాము. వీ విల్ జస్ట్ క్విక్లీ రిఫ్యూజ్ అండ్ రిజెక్ట్ పీపుల్. గాడ్ హ్యాస్ నెవర్ రిజెక్టెడ్ యూ. దేవుడు నిన్ను నన్ను ఎన్నడూ నిరాకరించలేదు. మన ఎడల తక్కువ చూపు చూడలేదు. మన కొరకై తన అమూల్యమైన రక్తమును కాచుటలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము, మనలను తండ్రి అయిన దేవుడు తన కుమారుని రాజ్య నివాసులుగా చేయడానికి, తన కుమారునిలో తో సారూప్యము కలిగిన వారిగా మనలను తయారు చేయడానికి, మన వ్యక్తిగత జీవితముల ద్వారా తన వెలుగును, తన మహిమను ప్రకాశింప చేయడానికి, తాను మనలో ఉంచిన తన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ మన
సాక్షి జీవితం మనం జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి ఇతరుల ఎడల మనము దీన మనస్సు అనే వస్త్రం ధరించుకున్న వారముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. మనం దేవుని బిడ్డలమని చెప్పుకొని ఎదుటివారి ఎడల మనము తక్కువ చూపు చూడకూడదు. ఎందుకంటే చాలామంది విమర్శించడం అనే పెద్దగా పనిగా పెట్టుకుంటున్నారు. విమర్శ చేసే ప్రతి వ్యక్తి మరలా విమర్శించబడతాడు. మరలా అతను దేవుని యొక్క దృష్టిలో నిరాకరింపబడే అవకాశం ఉంటుంది. మనమే ఖండించుకున్న వారం అవుతాం. వీ విల్ బి సెల్ఫ్ డిఫీటింగ్. విల్ బి స్టాండింగ్ బిఫోర్ గాడ్ యాజ్ కండెమ్డ్ బికాస్ ఆఫ్ అవర్ క్రూయల్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్ అండ్ హౌ వీ ట్రీట్ అదర్స్. ట్రీటింగ్ ది అదర్ పర్సన్ క్లియర్లీ బైబిల్ టీచెస్ సో మెనీ ఎక్సలెంట్ థింగ్స్. బైబిల్ అనేక మంచి విషయాలు ఎదుటివారి ఎడల మనం కలిగి ఉండవలసిన క్షమించండి వైఖరి, మన యొక్క హృదయ స్థితి, దేవుని ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి భక్తి విధానము అంతా కూడా పరిశుద్ధ లేఖనము ఎంతో నిర్దేశించి ఉన్నది, ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. మనంతరం మనమే సెల్ఫ్ రైచియస్గా, మనమే స్వనీతిపరులుగా, లేక అలనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మరి హెచ్చరిక చేయబడిన లేక గద్దించబడిన ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యుల వలె అట్టి వైఖరి మనకు ఉండకూడదు. మనము దీనులమై విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై, లేఖనాలను ఎరిగిన వారమై, దేవుని కొరకు ఒక స్థిరమైన సాక్షులుగా, బలమైన స్తంభాలుగా ఆయన సంఘంలో, ఆయన పరిశుద్ధుల ఎదుట మంచి మాదిరులుగా మనం ఉండుట కొరకై దేవుడు మన నిరంతరము విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారిగా ఉంచులాగున మనం దేవుని ఎదుట మనం సిద్ధపరచుకోవాలి. సరే, అనేక మందికి అనేక రకాలైన అనుమానాలు ఉండవచ్చు. లోకస్తులో ఆరోపించితే పర్వాలేదు, కానీ సంఘము లోపట బిడ్డలు విశ్వాసులని తమను తాము పిలుచుకునేవారు, భక్తుల కుమారులము కుమార్తెలమని చెప్పుకునేవారు తమ కుటుంబ సభ్యులనే వారు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది, అలాగే ఇతరులు ఎలా ఎట్టి వైఖరి కలిగి ఉన్నారనేది మనం పరిశుద్ధ లేఖనంలో చూసుకోవాలి. అందుకనే 2వ అధ్యాయం మనం వాస్తవానికి రోమా పత్రికలో చూసినట్టయితే ప్రియులారా, దేవుని వాక్యం చెబుతా ఉన్నది. ఇట్స్ నాట్ మీ సెయింగ్ సంథింగ్. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను, ఎవరి కొరకు కాదు, కానీ మనందరి కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సంఘంలో ఉన్న దేవుని ప్రియ బిడ్డలందరి కొరకు. కాబట్టి 2వ వచనము 2వ అధ్యాయం, క్షమించండి, రోమా పత్రిక 2వ అధ్యాయం ఇలా చెబుతా ఉన్నది. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడమైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారిని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. వీ ఆల్ డూ ఎర్ర్ నాట్ నోయింగ్, ఆర్ వీ డూ మిస్టేక్స్ and we fall and stumble simply because we are not so fully aware of what God is saying to us through His inspired word. God's word is all that we need to settle the issues and to understand properly what God is wanting us to know. దేవుడు మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో, మనం ఏది నేర్చుకుని తనకి ఇష్టమైన బిడ్డలుగా, తన బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటూ ఉన్నారో అట్టి దానిని పరిశుద్ధ లేఖనములో మన కొరకు బయలుపరిచి ఉన్నారు. ఇట్స్ నాట్ సంబడి ఎల్సెస్ రెస్పాన్సిబిలిటీ. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ జడ్జ్. దేవుడు తనంతట తానే ఒక తీర్పరి అయి ఉన్నాడు, తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఎదుటివారిని తీర్పు తీర్చే పనిని, బాధ్యతను మనకు అప్పగించలేదు. వీ హ్యావ్ నాట్ బికమ్ జడ్జెస్. God has not appointed us to be judges and దేవుడు మనలను ఒక న్యాయ తీర్పరులుగాను, పై విచారణ చేసేవారుగాను, ఇతరులను వారి గురించి ఒక స్టేట్మెంట్ చేయడానికి అలా లేదు. వారు ఎటువంటి ఘోరమైన నేరస్తులైనా సరే క్రైస్తవ బిడ్డలు ఎదుటి వారి ఎడల వారికి కలిగి ఉండవలసినటువంటి వైఖరి ఏంటంటే, దేవా ఈ ఫలానా వ్యక్తులు వీరి విధానం ఇలా ఉన్నది, వీరిని చూచి క్షమించి జాలిపడి వారిని సరిదిద్దండి. వారు సంఘమునకు కానీ దేవుని ప్రజలకు కానీ అభ్యంతరకరమైన వారుగా లేకుండానట్లు నీ కృపచేత వారిని దర్శించు ప్రభువా అని ప్రార్థన చేయటమే మన వంతు. ఎదుటివారి ఎలా దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని విరిగి నరిగిన హృదయం కలిగిన వారముగాను,
ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాదిరులుగాను ఆయన చెప్పిన రీతిగా నడుచుకోవడానికి ప్రయత్నించుచున్న వారముగాను మనం ఉండాలి తప్ప మనకున్న ఫ్రస్ట్రేషన్ను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనం ఎదుర్కొనిచున్న ఒత్తిళ్లను బట్టి, ఆయా కుటుంబాలలో ప్రజలు కలిగి ఉన్నటువంటి వివిధ రకాలైన వైషమ్యాలు, వారికి పరస్పరం కలిగి ఉన్నటువంటి దురభిప్రాయములు, అన్నదమ్ముల మధ్యలో చిక్కులు, సమస్యలు ఎన్నో ఉంటున్నాయి ఈ దినాల్లో. దానికి కారణము ది సాతానుడు కల్పిస్తున్న చిక్కులే తప్ప దేవుని వాక్యం చెప్తా ఉన్నది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. వాళ్ళు ఎక్కడ చూసినా అన్నదమ్ములు ఒకే తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి వారు సైతము పరస్పరము నిందారోపణలు, నేరారోపణలు, వ్యర్థమైన వివాదాలు, సాతాను సంబంధమైన దుష్క్రియలకు పాల్పడుచు దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తూ ఉన్నాం మనలో అనేకులు. మన భారతదేశంలోనూ అలాగే ఇతర దేశాల్లో కూడా చూశాను నేను అది. సో మ్యాన్ ఈజ్ మ్యాన్ నో మ్యాటర్ వేర్ హీ లివ్స్. It is not the color of your skin that matters. It is how pure and honest your heart is before God. How you are maintaining your spiritual relationship with all others, and how you treat others kindly. Are you treating your friends and relatives and family members kindly? I see a lot of difference these days. People are fighting, quarreling within them, their families, and there is such disrespect, and there is such a shameful attitude. People are entertaining toward the other. So, beloved, I'm here as a child of God. I'm not boasting of anything. I know that I have been saved by the grace of God, and you and I, any one of us, is saved absolutely, entirely by the grace of God. It's not of ourselves. It's His free gift. Salvation is a free gift, and one's spiritual growth is dependent upon one's responses towards టు గాడ్స్ వర్డ్. దేవుని పరిశుద్ధ లేఖనాలకు ఒక వ్యక్తి కలిగి ఉన్న నిబద్ధత, అతను ఆచరించుచున్న ఆధ్యాత్మిక సిద్ధాంతము, అతను నడిపించుచున్న పరిశుద్ధాత్మను బట్టి ఒక వ్యక్తిలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపమునకు సరి అయిన స్వరూపము మనలో ఏర్పడుతున్నదా లేదా, మన ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అనేకులకు మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారిపోతూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ఆయన కృపను బట్టి నేడు సజీవంగా ఉన్న మనము మన ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు, కుటుంబీకులకు, అన్నదమ్ములు, అక్క చెల్లెంటకు, అరే శత్రువులను ప్రేమించమని చెప్పిన దేవుడు తన బిడ్డలైనటువంటి వారు ఎంత నీచముగా ఎదుటివారి ఎడల దినమనస్సు లేదు, ఒకరినొకరు నేరారోపణ చేసుకోవడము, కైండ్నెస్ లేదు చెప్పడానికైనా ఇతరులకు, లేకపోతే అసలు ఏమి చెప్పే అర్హత కూడా లేకపోయినా పనికి మాలిన వదరబోతులాగా తయారవ్వమని దేవుడు చెప్పింది లేదు కదా. ప్రతి ఒక్కరము కూడా నా స్థితి ఏమిటి, నేను జీవించుచున్న పని ఏమిటి, ఎదుటివారి ఎవరు, వారి దేవుని బిడ్డలా కాదా, వారికి నీ వంటి నా వంటి స్వరూపమును దేవుడు ఇవ్వలేదా? మనమందరం ఒకప్పుడు ఆత్మ సంబంధమైన మృతులము కామా? ఆ రీతిగా మృతులమైన మనలను కరుణించి కృపా వాత్సల్యంతో మనకు స్వార్థను అందించిన దేవుడు, కృపచేత తన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒప్పింపజేసిన దేవుడు ఈరోజున అతిశయించటానికే ఎదుటివారి ఎళ్ళ మరి ఏదో ఒక రకమైన వైఖరి, దురాత్మ వైఖరి, సాతాను సంబంధమైన వైఖరిని పెట్టుకోవడానికే, లేకపోతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో స్వభావమును కలిగి ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడుటక దేవుని చిత్తము. కనుక నా ప్రియమైన సహోదరులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెండ్రారా, బంధువర్గమా, ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకొనిచున్న విశ్వాసులారా, సంఘ బిడ్డలారా, విశ్వాస గృహమునకు చెందిన దేవుని భక్తులారా, లేఖనమును అనుదినము చదువుచున్నను మనలో మార్పు, మనలో దీనత్వము లేకుండా మనము ఇంకనూ ఆరంభ పాఠాలు నేర్చుకునేవారుగా మరి హెబ్రీ పత్రికలో వ్రాయబడిన ప్రకారము మొదటి పాఠములలోనే మనం ఉంటే ఎదుటి వారికి ఏమి నేర్పగలుగుతాము? మన మాదిరి ఏమిటి? ప్రాథమికమైన విషయాలు. ఆనాడు నికోదేము రాత్రి వేళ అతను ఒక దీపమును పట్టుకొని అతను రాత్రివేళ నడుచుకుంటూ వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద మనవి చేశాడు, మాట్లాడాడు తన సందేహాలు తీర్చుకోవడానికి. నేను ప్రకృతి మామూలు భౌతికపరమైన, లౌకిక సంబంధమైన, సహజ సిద్ధమైన విషయాలను నీతో చెప్తే నువ్వు గ్రహించుకోలేదు ఓ పెద్దాయన. మరి నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తే నువ్వు ఎలా గ్రహించుకుంటావు? ఒక తల్లి గర్భంలోనికి తిరిగి వెళ్ళమని కాదు కదా నీకు చెప్పింది.
అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించవలసిన అవసరం లేదు, కానీ పైనుండి ఒక నూతన జన్మ అనుభవం, తిరిగి జన్మించవలసిన ఆవశ్యకతను అతను గుర్తించుకోవాలని ఆత్మ సంబంధమైన ఈ పాఠాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకి బోధించారు ప్రేమతో. ఏదైనా మనకు కూడా ఆయన బోధిస్తున్నారు, మనని కూడా ఆయన ఆశిస్తున్నారు. మన నుండి ఆయన బిడ్డలుగా మన వైఖరి ఏమిటి, ఆయన సన్నిధిలో మనం ఎలాంటి భయంతో భక్తితో జీవిస్తున్నాం, ఎటువంటి కృపా సహితమైన మాటలతో మనం మాట్లాడుతున్నాం, ఎదుటివారి వాళ్ళ దీన మనసు మనకు ఉన్నదా లేదా, మనం మాట్లాడే మాటల్లో ఏ మేరకు సత్యం ఉన్నది, యథార్థమైన హృదయంతో మనం జీవిస్తున్నామా, దేవునికి భయపడుతున్నామా, మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా విమర్శకు లోనవుతాం. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ జడ్జ్మెంట్. ఇట్స్ నాట్ ఫర్ యువర్ సాల్వేషన్. వెన్ ద డే యూ గాట్ సేవ్డ్, you have become entitled to everlasting life, and that is the greatness and the grace and the mercy and eternal goodness of our Lord. But having tasted and seen that the Lord is good, why are you trying to be somebody who speaks ill of others, and why do you entertain cruel and immature attitude towards others? Why are you treating others so light? Simply because you are living in comforts and you have got all the financial resources, and because you think you are doing well. Hey, my beloved, you cannot do well if you entertain that kind of an ill attitude. You and I ought to be reflecting the graciousness and the goodness and the joy and the actual, the realistic personality we ought to develop before the Lord. So I'm hoping and praying and trusting that the Lord God would help you and me and all of us Christians to develop proper attitude towards all others. And the word of God is saying, ఎదుటివానికి బోధించు నీవే బోధించుకొనవా. Don't you teach yourself? Why are you trying to teach somebody when you yourself have such a rotten attitude towards others? Develop some kindness, develop some goodness, develop some forgiveness for others, and try to accommodate everybody so that everybody can be quickly saved by the grace of God. So with these words of mine for this evening, I am concluding my message. I do have a lot of spiritual instruction that people need, and of course I teach myself, being a preacher for a long time. It's not basically for anybody but for myself, what the Lord taught me as I meditated his word. I thought it's going to be a blessing to serve all others. So with that idea only, I am bringing these messages. And so please pray for me, please accept this message, and please look into the word of God. మీ కొరకు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరం చేసుకోవాలి. అలా చేసుకొని దేవునికి ఇంపైన సువాసనగా మన జీవితాలు ఉండాలని, ఆయన ఆగ్రహించే రీతిగా మన ప్రార్థనలు పరలోకంలో అంగీకరించబడాలని ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా మీ ఎళ్ళ ప్రేమతో ఈ వర్తమానం విను ప్రతి ఒక్కరి ఎళ్ళ ఆత్మ సంబంధమైన భారంతో మీకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుని కృపకు, ఆయన చేతికి, ఆయన సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ మీరందరూ వర్ధిల్లాలని, ఫలించాలని, ఆత్మీయంగా మీరు మేలుకరమైన దేవుని జీవపు బాటల్లో సాగిపోవాలని కోరుకుంటూ మీ సహోదరుడు పాస్టర్ సుధీర్ మోనితోక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మా ప్రియమైన దేవా, మమ్మల్ని రక్షించి మా కొరకు ప్రాణం పెట్టిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా ఎడల చూపిన కృపకై స్తోత్రాలు. ఈ వర్తమానం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించుటకు సహాయం చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, beloved. God bless you all.